పొగాకు రైతులకు వడ్డీ లేకుండా 50,000 రూపాయల రుణం ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించిందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. వడ్డీ లేని రుణాల వల్ల సుమారు 40,000 మంది పొగాకు రైతులకు లబ్ధి చేకూరుతుందన్నారు. రైతులు పండించిన పొగాకు కొనుగోలు చేస్తామని ఎగుమతిదారులు హామీ ఇచ్చారని చెప్పారు. పొగాకు అంశాన్ని రాజకీయం చేసేందుకు వైసీపీ యత్నిస్తోందని పెమ్మసాని విమర్శించారు. బ్రైట్ గాని, మీడియం గాని, లో గాని, హాఫ్ స్టైల్ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా 50,000 రూపాయలు ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ ఫర్ 2 yearsకి ఒప్పుకున్నారు. అది వాళ్ళు 2 yearsలో పే చేయాలి. ఇయర్ 1లో 1 అయిపోయి అంటే నెక్స్ట్ సీజన్లో ఒక హాఫ్, తర్వాత ఫాలోయింగ్ సీజన్లో 28, 29లో ఇంకొక హాఫ్ మళ్ళీ పే చేసే విధంగా అది యూనియన్ గవర్నమెంట్ నుంచి వచ్చేది. దాదాపు ఒక్కొక్క బాన్కి అంటే ఫార్మర్ అంటే ఒక్కొక్క బాన్కి వచ్చేటప్పటికి 50,000 రూపాయలు. ఇప్పుడు మీరు తీసుకుంటే టోటల్ బాండ్స్ వచ్చేటప్పటికి 45,000 బాండ్స్ ఉన్నాయి ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో. 45,000 ఇంటూ 50 అంటే దాదాపుగా ఒక 250 కోట్ల రూపాయల లోను యూనియన్ గవర్నమెంట్ నుంచి వస్తూ ఉంది. రెండోది స్టేట్ గవర్నమెంట్ నుంచి లో అండ్ హాఫ్ స్టైల్కి కిలోకి 10 రూపాయలు స్టేట్ గవర్నమెంట్ పే చేస్తూ ఉంది. అంటే దాదాపు 94 మిలియన్ కేజెస్ ఈ 2 లో హాఫ్ స్టైల్ ఉన్నాయి కాబట్టి సుమారుగా 10% అటు ఇటు వేసుకున్న ఒక 100 కోట్ల రూపాయలు స్టేట్ బడ్జెట్ నుంచి స్టేట్ ఇస్తూ ఉంది. రాజకీయంగా కొంతమంది దీని మీద ఇష్యూ చేయాలని చూస్తూ ఉన్నారు. మీరు ఒక గత వైసీపీ గవర్నమెంట్లో చూస్తే 2000 వాళ్ళ 5 సంవత్సరాల గవర్నమెంట్ ఉంటే ఒకసారి మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ తీసుకొని ఒక 105 కోట్ల రూపాయలతోటి ఆ రోజున ఏపీ మార్కెట్ ద్వారా వాళ్ళు టొబాకో కొన్నారు. 5 సంవత్సరాల్లో ఒకసారి. అయితే మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పోయిన సంవత్సరం బ్లాక్ బర్లీ టొబాకోకి ఇబ్బంది అయినప్పుడు ఫార్మర్స్కి 146 కోట్ల రూపాయలతోటి ఏపీ మార్కెట్ ద్వారా మన స్టేట్ గవర్నమెంట్ కొనడం జరిగింది. అంటే గత సంవత్సరం 146 కోట్లు, మళ్ళీ ఈ రెండో సంవత్సరం ఇప్పుడు మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ నుంచి దాదాపు 100 కోట్ల రూపాయలతోటి మన టొబాకో ఫార్మర్స్కి సపోర్ట్ చేస్తున్నాం అనే విషయాన్ని ఒక్కసారి పొగాకు రైతులందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటూ